ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఫిబ్రవరి నెల 9 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎట్లా ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళ గణిత ఎట్లా ఉంది, సింహరాశి వాళ్ళకి వావ్. బాసర సరస్వతి. సింహరాశి వాళ్ళ ఎవరైనా కానీ బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభిషేకం చేసుకుని రావాలి. నిజామాబాద్ బాసర గోదావరి నది తీరాన 18 శక్తిపీఠం లోపల ఏమో లాస్ట్ శక్తిపీఠం. అక్కడ పోయి దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకుని వస్తే వాళ్ళ ఆరోగ్యంలో బాగుంటుంది, చదువులో బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడతారు, ఆరోగ్యం బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. అక్కడ వెళ్ళాలి, అమ్మవారు దర్శనం చేసుకొని అక్షరాభిషేకం చేసుకుని వస్తే చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి చేతుల పైసాగదు, నోట్లో మాట ఆగదు, ఒక దగ్గర కాలాగదు, ఒకరు చెప్పింది మీరు వినరు, నచ్చిందే చేస్తారు. ఈ రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. సింహం లేకనే కోపం వస్తే చాలా ఎక్కువ. అటన్నా కానీ ఎటన్నా కానీ చేతులు ఏమైనా ఉంటే దన్మని ఎత్తేస్తారు. పోయిందంటే కోపం నిదానం. ఈ సింహరాశి వాళ్ళు అత్తగారింటికి మహాలక్ష్మి అవుతారు. అత్తగారింటికి లక్ష్మి, పుట్టినింటి కన్నా అత్తగారింటి లోపల కాలు పెట్టిందంటే వాళ్ళ గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఇంట్లో పెద్దలకు సేవ చేయాలి, వాళ్ళకి మంచిగా భర్తకి ప్రేమగా చూసుకోవాలి. వాళ్ళ ఇంటి లోపల కాలు పెట్టిన తర్వాత ఏ మంత్రం ఇంత పక్కకు జరగనీయకుండా అంత మంచిగా నడవాలి, అంత బాగుండాలి, మంచిగా నడవాలి, బాగుండాలి. ఇదే వాళ్ళకి మీ నోటి ముందల వాళ్ళకు కోపం తాపం చేసి తిట్లు, ఏదన్నా కోపం వచ్చి అటుపోయి ఇటుపోయి నీ మీద ఏదో తిట్లు తిట్టినా ఒప్పుకుంటారు. సరే, ఎవరు తిట్టిండో అతమామలి భర్త తిట్టిండు, సరే ఏమన్నా మాట్లాడుకో. వాళ్ళ ఇల్లు, వాళ్ళ సంసారం వాళ్ళకి నాకు చేసుకొచ్చిండ్రు, వాళ్ళు చెప్పినట్టు నా బాధ్యత ఉంది, సరే అన్నీ వాళ్ళదే. కొన్ని రోజుల కన్నా ఆ అధికారం నాకు వచ్చిన తర్వాత వాళ్ళ సరిగా నేను కూడా ఉంటాను కదా అని అట్లా ఆలోచించి మీరు నడుస్తారు. అది చాలా మంచిది. సింహరాశి వాళ్ళ దగ్గర ధైర్య గుణం గుడిక అంతే ఉంది, కోపం గుడిక అంతే ఉంది, ఇక్కడ నిదానం అంతే ఉంది, అంత తొందర గుడిక అంతే ఉంది. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము భార్య భర్తలకి చాలా బాగుంటుంది. కొందరు భార్య భర్తల నడుమ చాలా ఆటంకులు, చిక్కులు, చికాకులు. భార్య భర్తల నడుమ ఇంతవరకు ఆటంకులు చాలా వచ్చాయి. నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఇష్టం లేదు, వద్దు ఆ అమ్మాయి నాకు అస్సలు ఇష్టం లేదమని ఆ అబ్బాయి అనడం, వద్దు ఆ అబ్బాయి అని కూడా ఈ అమ్మాయి అనడం. పెళ్ళి అయ్యేటప్పుడు బాగానే పెళ్ళి అయింది, నడిచి కొన్ని రోజులు నడవంగానే మనసు తిరిగిపోయింది. అమ్మాయి నాకు వద్దు, ఈ అబ్బాయి నాకు వద్దు. ఇదేమిటి? ఇలా ఈ పెద్దలు చాలా బాధపడుతుండే. ఇలా కళ్యాణం ఎంత రంగవైభోగంగా ఎంత ఘనంగా చేస్తే ఇప్పుడేమా వీళ్ళకి ఈ అమ్మాయి మీద ఈ అబ్బాయితో ఎందుకు మనసు తిరిగింది, ఆ అమ్మాయి అస్సలు వద్దంటుండే, ఈయన కారణం ఏమిటిది అని వాళ్ళ బాధపడడం. మరి ఈ అమ్మాయి గుడిక వద్దనడం. అమ్మాయి వద్దంటేమో అబ్బాయి కావాలంటారు, అబ్బాయి కావాలనుకుంటేమో అమ్మాయి వద్దంటున్నారు. ఇదేమిటి లక్షణమో ఏమో. అలాంటి దాంట్లో పోతే మీకు ఒక మాట చెప్తా వినండి. పెద్దలు ఒప్పి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ప్రకారం నడుస్తే మీకు పుట్టిన పిల్లలు గుడక బాగుంటారు, మీరు గుడక బాగుంటుంది, ఇల్లు ఉంటుంది, జాగా ఉంటుంది, మంచిగా నీట్గా నడుస్తారు. మీకు కాలు చేయని వస్తే ఆపత వస్తే పెద్దలు చూసుకుంటారు. వాళ్ళ మీ బాధ గుడక పెద్దలు గుడక కొంత మధ్యాహ్నం వచ్చి వాళ్ళ మీద బరువు తీసుకొని మీ కష్టం దూరం చేపిస్తారు. అలా కాదమని మీ ఇష్ట ప్రకారంగా నాకు వద్దు, అమ్మాయి వద్దు అని ఇడాకులు తీసుకొని అలాగలాగాయి ఆ తర్వాత నేను ఏరియా అమ్మాయికి చేసుకుంటామని చూస్తే ఆ అమ్మాయి వచ్చింది అట్లా ఉండదు. ముందు అమ్మాయి లాంటివి ఉండదు, ఇంకా భయంకరంగా ఉంటుంది. ప్రాప్తిలా అదృష్టం. ఒక అమ్మాయిది కన్నీరు కారవద్దు, కన్నీళ్ళు కారి కొంగు మీద పడవద్దు, మహా అనిష్టం. ధ్యానం పెట్టుకోండి. అమ్మాయి కన్నీళ్ళు కారి కొంగు మీద పడవద్దు. అమ్మాయి కన్నీళ్ళు కారుస్తే ముందు ఏమందుకుంటుంది, కొంగు అందుకొని కళ్ళకు రుద్దుకుంటుంది, మహా అనిష్టం. అలా కన్నీళ్ళు కారి కొంగు మీద తుడుచుకున్నదంటే వాని కంటికి ఆ కన్నీరు వాళ్ళ ఇంటికి తప్పనిసరి తొలుగుతుంది. పడే బాధ చక్రంలో పడట్టే. చాపపై వలలు ఎట్లా పడుతుందో వచ్చే దరిద్రం ఎవరి కంటికి కనిపించేది. కోడిపిల్లల చుట్టూ గద్ద రౌండ్ కొడుతూనే ఉంటుంది. అది దానికి తెలవది, కోడికి కోడి పిల్లలకి తెలవది. మా అమ్మ మంచిగా అది మంచిగా ఎరుగు తింటుంది, అది ఎప్పుడు వచ్చి ధనమని కొట్టుకుపోతుంది. సంసారం అంతే.
సంసారం లోపల ముందు వెనక ఆలోచించి ఇద్దరు మాట ఒకటి ఉండి ఒక బండికి 2 ఎద్దులు ఎట్లా నడుస్తాయో మీరు భార్య భర్తలు అట్లా నడుస్తే బాగుంటుంది. అది అంటారు కదా అర్థం, పెద్దలు ఒక చెప్తుంటే ఒక అర్థం వెనకటి కాలంది. స్త్రీని చూసి చిత్తము చెడును, ధనం చూసి గుణం చెడును అంటారు. ఎవరికో ఎప్పుడో ఎక్కడ పడ్డవాళ్ళు ఇంత ధనం ఇంత సంపాదిస్తే వాని గుణం క్షణంలో మారిపోతుంది. ఎంత దిగట ఉన్న వాళ్ళు కూడా దూరం చేసుకుంటారు ధనాన్ని చూసి. స్త్రీని చూసి చిత్తము చెడుతుంది. స్త్రీకి చూసిందంటే అంటే ఇక కథం ఎంత దగ్గరైనా కానీ ఇంట్లో బాంధు బలగం దగ్గర ఉన్నాళ్ళు, అమ్మ నాయన అన్న తమ్ముళ్ళు ఎవరన్నా కానీ వాడు పన్నెండు మాట్లాడితే వాడు అదే ఆలోచిస్తుంటారు. ఆ అమ్మాయి ఎంత మంచిగా ఉన్నవేరా, ఎంత ముద్దుగా మాట్లాడేరా, మళ్ళీ రేపు కలుస్తాం మన వెళ్తా, ఇట్లాంటి అదే ధ్యానంలో ఉంటారు. ఈ ఇల్లంతా వదిలిపెడతారు, అమ్మాయి ధ్యానంలో పడతారు. అలా మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఇప్పుడు భార్య భర్తల నడమ ఇడాకులు ఇచ్చుకొని దూరం అయ్యి ఏదో ఒక అమ్మాయికి చేసుకొని వస్తే ఆ అమ్మాయి అంతకనంగా భయంకరంగా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? సరే అమ్మాయికి వదిలిపెట్టిండు, ఇడాకులు వచ్చిండు, ఆ అమ్మాయి దూరం అయిపోతుంది. ఎవరికి? ఈ సింహరాశికి చెప్తున్నా మంచిగా ధ్యానం. అమ్మాయికి అబ్బాయి ఎవరైనా కానీ తప్పు ఎవరు చేస్తుండ్రు? అబ్బాయి నాకు కాదని అబ్బాయి వద్దు అని ఆ అమ్మాయి ఏరే వాళ్ళకి ఏదో నేను పెళ్లి చేసుకుంటా, ఈ అబ్బాయి వద్దు అని ఏరే పెళ్లి చేసుకున్నా కానీ మీకు భర్త అలాంటి వాడు మంచివాడు దొరుకుతాడు అనేది అర్థం ఏమిటిది? అంతకన్నా భయంకరంగా ఉండే, అంతకన్నా వ్యర్థంగా ఉండే అప్పుడు ఏం ధ్యానం చేస్తారు? ఆ ముందు చేసుకున్న భర్తని ఇంతకన్నా చాలా ప్రేమ ఉండే, ఇంతకన్నా డబ్బు మంచిగా సంపాదిస్తుంటే నాకు చాలా ప్రేమగా చూసుకుంటుంటే ఇదే మాయరా నా కర్మ నా రాతమని ఓమని ఏడుస్తారు. అప్పుడు ఎవ్వరు అడ్డం రారు. అందరు ఏమంటారు? నీ చేతి నుంచి చేసుకున్నది అది, మనం ఎంతో పెద్దలు ఎంతో ఒప్పి మీకు పెళ్లి చేస్తే వద్దని వదిలిపెట్టి ఏరి పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు బాధ అనుభవించమని ఇలాంటి మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఏమిటిదంటే ఇంత ఓపెన్గా చెప్తున్నంటే మంచిగా అర్థం చేసుకోండి. మనం తప్పు చేసి మన కళ్ళలా ఏలు పెట్టుకోవద్దు. ఏలు కుచ్చుకుంటే ఏమవుతుంది? కన్ను పోతుంది, గుడ్డివాడవుతాడు. గుడ్డివాడైన తర్వాత మనిషి లోపల కొన్ని కారణాలు ఉంటాయి. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు ముఖం కరెక్ట్ ఉంటేనే వాడి జీవితం. అందులో ఏ ఒక్క స్పాట్ పోయినా వానికి ఒక పేరు వస్తుంది. పేరు వచ్చిన తర్వాత సగ జీవితమే. కన్ను పోయినా, చెయ్యి పోయినా, కాలు పోయినా, చెవు పోయినా, ఏది పోయినా సగం పక్క పోయినట్టే. అది అర్థం చేసుకోండి. జీవితం చాలా గొప్ప విషయం. సాక్షాత్తంగా పరమాత్ముడు మనకు మానవ జన్మం ఇచ్చిన తర్వాత అది చాలా గొప్ప విషయం. అన్ని జీవరాశులకు జీవం అడవిలో ఉంటుంది. ప్రతి ఒక్క జీవం ఎక్కడో ఉంటుంది. మన మానవులం ఇంట్లో మంచిగా గూడు కట్టుకొని, బంగ్లా కట్టుకొని, ఇల్లు కట్టుకొని ఇంటి లోపల ఎంతో సంబరంగా ఎంతో హాయిగా ఉంటాం. మనకు దేవుడు అట్లా పెట్టిండు. అన్నీ పెట్టిన తర్వాత తెలివి, జ్ఞానం, చదువు, విదువు అన్ని 1200 రకాలు మాకు ఇచ్చిన తర్వాత అదంతా కాదమని మన ఇష్ట ప్రకారం ఉరుకులాడితే భగవంతుడు ఏమనుకుంటాడు? నీ చేసిన పాపం పిడుగు లాంటిది, పుణ్యం గొడుగు లాంటిది. గొడుగు ఎప్పుడు పనిచేస్తుంది, పుణ్యం ఎప్పుడు పనిచేస్తుంది. పాపం ఏడన్నా కానీ అది పిడుగు లాంటిది, ఏడన్నా పడమన్నదంటే ఉన్నదంతా పోతారు. అలా చేసుకోండి, మంచిది కాదు. తెలిసి బురదల పడవద్దు, తెలిసి మూర్ఖుడు కావద్దు. తెలిసి మూర్ఖుడైండు ఎవరు? రావణాసురుడు. తెలియక మూర్ఖుడైండు దుర్యోధనుడు. అలా మనం తెలిసిందే అన్నీ తెలుసుకొని కూడా ఇంతవరకు ఉన్నాం. అలా చేయకండి. ముందల మంచి జరగాలంటే తొందరపడకండి, నిదానం చేయండి. భగవంతుని ధ్యానంలో ఉండండి, ఆ సర్వేశ్వర ధ్యానంలో ఉండండి. 7 కొండల మెట్లు మీరు లెక్కి రండి, మీకు అంతా జయం జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 4 సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలంకి మంచి స్థానమే దొరికింది, శని బలానికి మంచి స్థానమే దొరికింది. ఇలా ఏం చేయాలి? కొంచెం ఓపిక పట్టుకొని ఎవరైనా కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ నిదానంగా నడవండి, మీకు అంతా మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. నమస్కారం.